అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ విరించి సారథ్యం. తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేవాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యాక తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. అది అసాధ్యం అన్నాడు ఆయన. మరేదైనా వరం కోరుకోమన్నాడు. అయితే సకల సౌకర్యాలు కలిగి కామగమనం గల 3 పట్టణాలు మా ముగ్గురికి ఇవ్వు. అవి దేవదానవులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా ఉంటాం అన్నారు వాళ్ళు. సరే, అలాగే ఇస్తాను. కానీ ఆ 3 పట్టణాలు ఒకచోటికి రాకూడదు. తీరా వచ్చాక బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్త పడండి అన్నాడు బ్రహ్మదేవుడు. అలాగే అని వరం పొందారు వాళ్ళు. తర్వాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి 4 దిక్కులు 100 యోజనాలు ఉండేటట్టుగా ముగ్గురికి 3 పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుప నగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమి మీద తిరగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురు సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తిపడక ముల్లోకాలను స్వాధీనపరుచుకున్నారు. మయుడు తన మాయాజాలంతో వాళ్లకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. తారకాక్షుడికి హరి అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి త్రిపురాల్లో ఉన్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళని నీళ్లలో పడేసిన వెంటనే ఒక్కడు 10 మందే అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ 3 పట్టణాల్లోనూ ఉండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్లు నిరంతరం ఉండాలి అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు. అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చిమీరాయి. ముల్లోకాలను వేధించడం మొదలుపెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిధికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు, ఆ రాక్షసులు చాలా బలవంతులు, నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి అన్నాడు. మహాత్మా, అది మా వల్ల కాని పని. మీ తేజస్సును మేము భరించలేము. అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు అని దేవతలు ప్రార్థించారు. సరే, అలాగే కానివ్వండి. నేను వాళ్ళని సంహరిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నింటికీ పశుత్వం సహజం. నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం ఉండదు. దివ్యరథం తయారు చేయండి. దానికి తగిన సారథిని, విల్లమ్ములను తీసుకురండి అన్నాడు శివుడు. తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనసు గ్రహించి, భయపడకండి, పాశుపత వ్రతం చేస్తే పశుత్వం పోతుంది అని అభయమిచ్చాడు శివుడు. అప్పుడు దేవతలంతా తృప్తిపడి పరమేశ్వరుణ్ణి పశుపతి అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు. నా రథానికి సారథి ఎవరు అని అడిగాడు భవుడు. మీ ఇష్టం అన్నారు దేవతలు. అలా కాదు, నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి అని ముక్కంటి అనగానే దేవతలు మునులు బ్రహ్మదేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. శక్తి చాతుర్యం కలిగిన సారథి రథకుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంత గొప్ప రథానికి నీ వంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చేయలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో. చేతిలో ఉన్న కమండలం పక్కన పెట్టి జడముడి బిగించి ఓంకారాన్ని మూలకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్త్రాన్ని సంధించి ఆ 3 పట్టణాల్ని మనసులో నిలిపాడు. మరుక్షణం ఆ 3 ఒక్కచోటుకు చేరాయి. ఈశ్వరుడు బాణం విడవటం ఆ 3 పట్టణాలు బూడిదే పశ్చిమ సముద్రంలో కలవటం కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి. అప్పుడు సకల లోకాలు సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి. మహాభారత యుద్ధంలో తనంతటివాడు కర్ణుడికి సారథిగా ఉండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో ఈ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, మహాత్మా విన్నావా, లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నా కోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు, నన్ను రక్షించు. సారథి రధికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపజేయి అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.
మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.